ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. దీపంటూ ఉచిత గ్యాస్ పథకానికి చాలా మంది ఈకేవైసీ చేయించకపోవడంతో ఉచిత సిలిండర్ పొందలేకపోతున్నారు కదా. వీరు గ్యాస్ బుక్ చేసుకున్న పథకం వర్తించడం లేదు. దీనిపై పలు అనుమానాలకు దారితీస్తుంది. దీనిపై స్పష్టత లేకపోవడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఈ సమస్యకు అసలు కారణం ఈ కేవైసీ లేకపోవడమేనని అధికారులు కూడా తేల్చి చెప్తున్నారు. ఈ కేవైసీ సమస్యలుంటే 1800-425-1291-1967 నెంబర్లకు ఫోన్ చేయండి అవగాహన కల్పిస్తున్నారు. తెల్ల రేషన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్తో లింక్ చేసుకుని ఈ కేవైసీ చేసుకుంటేనే ఈ పథకానికి అర్హులు అని అధికారులు చెప్తున్నారు. అర్హులందరికీ ఈ పథకంలో ఉచిత గ్యాస్ అందిస్తాం. లబ్ధిదారులందరూ ఈ కేవైసీ చేయించుకోవాలి. ఏమైనా ఇబ్బందులుంటే టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయొచ్చు. తక్షణం చర్యలు తీసుకుంటాం అని రాష్ట్ర స్థాయి అధికారులు పదే పదే చెప్తున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్తో ఈ కేవైసీ చేయించుకోవాలి. ఈ కేవైసీకి గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. గ్యాస్ డెలివరీ బాయ్ స్వయంగా వినియోగదారుడి వద్దకే వచ్చి ఈ కేవైసీ చేస్తారు. మొదటి సిలిండర్ బుకింగ్కు వచ్చే 2025 మార్చి 31 వరకు అవకాశం ఉంది. మొబైల్ నెంబర్ ద్వారా మొదటి ఉచిత సిలిండర్ బుక్ చేసుకుని డెలివరీ సమయంలో ఎప్పట్లాగే ముందే నిర్ణీత సొమ్ము చెల్లించాలి. సిలిండర్ పొందిన 48 గంటల్లో లబ్ధిదారుడు ఖాతాలో నగదు జమ అవుతుంది. ఒకే ఇంటిలో ఒకే డోర్ నెంబర్ మీద 2 సిలిండర్లుంటే ఒక సిలిండర్కు మాత్రమే ఉచిత గ్యాస్ వస్తుంది. ఇప్పటికే ఉచిత గ్యాస్ పొందిన వారికి డబ్బులు బ్యాంక్ అకౌంట్లో జమ అవుతున్నట్లుగా తెలుస్తోంది.